బ్రేకింగ్ న్యూస్ ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై వైసీపీని టార్గెట్ చేస్తూ వెలిసిన ఫ్లెక్సీల రగడ చివరికి అంబటి అరెస్టు వరకు దారితీస్తుంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును గుంటూరులోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆయనను నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అంబటిని తరలించే క్రమంలో ఆయనపై టమోటాలు రాళ్లతో టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఈ క్రమంలో డీఎస్పీ అజీజ్కు గాయాలయ్యాయి. తీవ్ర ఆగ్రహానికి గురైన టీడీపీ కార్యకర్తలు అంబటి కారుకు నిప్పు పెట్టారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే మంటలను ఆర్పివేశారు. అలాగే వైసీపీ కార్యాలయానికి కూడా నిప్పు పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నేతలు చేసిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంబటి రాంబాబుపై 2 కేసులు నమోదయ్యాయి. సీఎంపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలకు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు పోలీసులు. పలు సెక్షన్ల కింద 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం అంశంలో వైసీపీ నేతలే టార్గెట్ గా గుంటూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీలను తొలగించేందుకు వెళ్లిన అంబటి రాంబాబును టీడీపీ కేడర్ అడ్డుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన అంబటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంబటి చేసిన ఈ కామెంట్లు పొలిటికల్ గా తీవ్ర దుమారం రేపాయి. అంబటి కామెంట్లపై మండిపడ్డ టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిపై దాడికి దిగాయి. వాహనాలతో పాటు ఫర్నిచర్ ను ధ్వంసం చేశాయి. ఈ మొత్తం అంశంలో ఏం జరిగిందన్నది ఓసారి గమనిస్తే గుంటూరు గోరంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మహాపాపం పేరుతో టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించాలని లేదంటే తామే తొలగిస్తామని వైసీపీ నేత అంబటి శుక్రవారం వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఫ్లెక్సీ వద్దకు వెళ్లేందుకు బయలుదేరారు. అయితే విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీ వద్దకు భారీగా చేరుకున్నారు. ఇక అంబటి వస్తున్న సమయంలోనే తెలుగు తమ్ముళ్లు ఆయన కారును అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే కొద్దిసేపటి అనంతరం తన కామెంట్లపై వివరణ ఇచ్చారు మాజీ మంత్రి అంబటి. తనను టీడీపీ శ్రేణులు అసభ్యంగా తిట్టడం వల్లే నోరు చారి దుర్భాషలాడాలని వివరణ ఇచ్చారు. చంద్రబాబును తిట్టాల్సిన అవసరం తనకు లేదన్నారు. అలా తిట్టకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తాను అరెస్టులకు భయపడబోనని దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం జరిగి తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు వైపు కూడా వస్తుంది సహజంగా. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది అన్నారు. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్నా. బెయిల్కి కూడా వెళ్ళని వాళ్ళను అరెస్ట్ చేస్తానని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అదే మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుంటే తీసుకెళ్ళి వెళ్ళిపోతాను. మమ్మల్ని అందరూ నాగమంతా వెళ్ళిపోతాను. ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్ట్ చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్ అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్నారంట. ఎమ్మటే అరెస్ట్ చేయండి అన్నాడు. పోస్ట్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్ కి, నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు అవి కూడా భయపడవు. అర్థం కదా? మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని.
మాజీ మంత్రి అంబటి ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టించాయి. టీడీపీ నేతల ఆగ్రహంతో ఊగిపోయారు. తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో అంబటిపై మండిపడ్డారు. గుంటూరులో ఆయన నివాసానికి వెళ్లి వాహనాలను, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో అంబటి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. తీవ్ర ఉద్రిక్తతల నడుమ అంబటిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? అయితే గుంటూరులో పరిస్థితులన్నీ సద్దుమణిగాయా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇలా మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా అంబటి రాంబాబు వ్యవహారం కొనసాగింది. అంబటి రాంబాబు అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు చాలా ప్రయత్నిస్తారు. ఎందుకంటే టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకోవటం, ఇంటి ఒక దశలో అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తున్న సమయంలో ఆయన కార్యాలయానికి నిప్పు పెట్టే ప్రయత్నం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు ఉండడం అంబటి రాంబాబుని పూర్తి స్థాయిలో పోలీసుల రక్షణ మధ్య గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం అంబటి రాంబాబుని గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అలాగే న్యాయమూర్తి ఎదురు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు అంబటి రాంబాబుపై కూడా తాజాగా గుంటూరు నల్లపాడులో 2 కేసులు నమోదైనాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై దాదాపుగా 40 చోట్ల ఫిర్యాదులు అందిన పరిస్థితి కనిపించింది. కానీ అనేక చోట్ల కూడా కేసులు ఇంకా నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే నల్లపాడులో 2, పల్నాడులో 1 మొత్తం 3 కేసులు నమోదైనాయి. అయితే అంబటి రాంబాబుపై నల్లపాడు పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదైనాయి. దీంట్లో 126(2) అలాగే 152, 196, 352, 351, 292 రెడ్ విత్ 3 బార్ కింద కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడటం, పదే పదే దుష్ప్రసలాటం కింద కూడా కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే అంబటి రాంబాబు వ్యవహారం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలైతే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఆయన అంబటి రాంబాబు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అక్కడి నుంచి హాస్పిటల్, అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కూడా టీడీపీ నేతలు ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అనే దానిలో కూడా పోలీసులు అయితే మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ని కూడా హాస్పిటల్గా తీసుకురావాలనే ప్రయత్నం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే అంబటి నివాసం వద్ద కూడా దాదాపుగా ప్రశాంత వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. పోలీస్ పికెటింగ్ కొనసాగుతా ఉంది. అఖిల, శివ, అయితే అంబటిపై ఇప్పటికే 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా నిన్న చేసిన వ్యాఖ్యలకు గానీ ఎఫ్ఐఆర్లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయా? మరొక కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. వాటిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా నిన్న ఏదైతే సీఎం చంద్రబాబు పై చేసిన అనుచిత వ్యాఖ్యలకి సంబంధించి మాత్రమే గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో 2 ఎఫ్ఐఆర్లు పోయాయి. ఒకటి పోలీసులు వారంతట వారే దాదాపు సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశారు. 2 టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేయడంతో ఆయన రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యంగా ఒక ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే దాదాపుగా 20 చోట్ల, అలాగే మిగిలిన రాష్ట్రంలో మరొక 15-20 చోట్ల కూడా అంబటి రాంబాబుపై పోలీసులకి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల ఇంకా ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేయలేదు. కానీ పల్నాడు జిల్లాలో ఒక చోట సేమ్ సెక్షన్ కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం దాదాపుగా అంబటి రాంబాబుపై మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదైనట్టు తెలుస్తా ఉంది. అఖిల, శివ, అయితే వైద్య పరీక్షలు ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది? అండ్ అలాగే ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా, అంటే ఇప్పటికే అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా రిమాండ్ రిపోర్ట్ తయారు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే డాక్టర్లకు సంబంధించి వైద్య పరీక్షలు చేయాల్సిన పని ఉంది. కాబట్టి సో మధ్యాహ్నం 11 గంటల తర్వాత అంబటి రాంబాబుకి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3-4 గంటల మధ్య న్యాయమూర్తి ఎదుట ఆయన హాజరుపరిచి రిమాండ్కి తరలించే అవకాశం కనిపిస్తా ఉంది. పదే పదే ఒక వ్యక్తిగత హననానికి పాల్పడుతూ పదే విమర్శలు చేస్తూ ఇటు సమాజానికి, ఇటు ప్రజలకి, ఇటు పోలీసుల విధులకి అన్ని రకాలుగా ఆటంకాలు కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఆయనపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తా ఉంది. సో ఆ సెక్షన్ని బేరేజ్ వేసుకొని అంబటి రాంబాబుకి అయితే కొంత బెయిల్ వచ్చే అవకాశం లేనట్లుగా కూడా తెలుస్తా ఉంది. అఖిల్, శివ, అయితే దీన్ని ఇప్పటికే వైసీపీ అయితే పూర్తిగా ఖండిస్తుందనే చెప్పాలి. మరి ఈ రోజు ఏమన్నా అటు పోలీస్ స్టేషన్ వద్దకు వైసీపీ నేతలు ఎవరైనా చేరుకునే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇప్పటికే అటు వైసీపీ కూడా ట్వీట్ చేసింది, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామంటూ కూడా. మరి వైసీపీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు?
అంటే ఖచ్చితంగా ఇప్పటికే అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా తప్పుపట్టింది. నిన్న సాయంకాలం కూడా గుంటూరు ఎస్పీని కలిసేందుకు అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారంపై గుంటూరు ఎస్పీని కలిసేందుకు మాజీ హోంమంత్రి అలాగే మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారు. అయితే ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో గుంటూరు ఏఎస్పీని కలిసి అక్రమంగా అరెస్ట్ చేసిన అంబటి రాంబాబును వెంటనే విడుదల చేయాలి, అలాగే అంబటి రాంబాబుకి ఆయన కుటుంబ సభ్యులకి ఆయన నివాసానికి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కోరారు. దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా విచారిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరొక వైపు అంబటి రాంబాబు వ్యవహారానికి సంబంధించి కూడా ఏపీ సిఎస్ తో కూడా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబుకి రక్షణ కల్పించాలి, అలాగే ఆయన ప్రాణహాని ఉంది కాబట్టి పోలీసులు రక్షణ కల్పించాలని చెప్పి ఏపీ సిఎస్ తో కూడా మాజీ మంత్రి బొత్స మాట్లాడారు. బొత్స మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు తనతో పాటు మరొక 60 మందిని అక్రమంగా నిర్బంధించారు. పోలీసులు సరైన విధులు నిర్వహించట్లేదు, పోలీసులు తమకు సక్రమంగా రక్షణ కల్పించట్లేదు, రక్షణ కావాలని చెప్పి కోరుతూ అంబటి రాంబాబు సతీమణి ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ దాఖలు చేసిన కొద్దిసేపటికి పోలీసులు అంబటిని అరెస్ట్ చేయటం, అలాగే అంబటితో పాటు ఆయన నివాసంలో ఉన్న 60 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వెంటనే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అట్లా రైట్ శివ, థ్యాంక్ యూ. మీరు వెళ్ళిపోతే వాళ్ళు కూడా పంపించేస్తారు.